అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కట్నం లేని పెళ్ళి. రచన డి కామేశ్వరి గారు. ఆంధ్రపత్రిక 1976లో ప్రచురించబడింది. చదువుతున్నది దేవి. చిన్న రిక్వెస్ట్ అండి, మెంబర్షిప్లో నవల్స్ పెడుతున్నాను, పూర్తివి తప్పకుండా లాగిన్ అయి వినండి. ఇంకా కథలోకి వెళ్దామా? వాసంతికి పెళ్లి కుదిరిపోయింది. పెళ్ళికొడుకేమో ఇంజనీర్, ఏదో కంపెనీలో 1000 రూపాయల జీతం. బాదరబందీలు ఏవీ లేవు. కొద్దో గొప్ప తండ్రి ఆస్తి పుచ్చుకునేవాడే కానీ అతని సంపాదన మీద ఆధారపడే వాళ్ళు ఎవరూ లేరు. పెళ్ళికొడుకు యోగ్యతలన్నీ విన్న అందరూ వాసంతి అదృష్టవంతురాలని పొగిడేశారు. చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగస్తుడు, గొప్ప కుటుంబం. ఎంత కట్నం అడుగుతారో ఏమిటో, తోగగలమో లేదో అని బెంగపెట్టుకున్నారు ఆడపిల్లల వాళ్ళు. కానీ మగపెళ్లి వాళ్ళకి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి వచ్చిన వెంకటరామయ్య గారు మొహం కళకళ్ళాడిపోతుండగా అందంగా మగపెళ్లి వారు కట్నం అక్కర్లేదని చెప్పగానే అందరూ తెల్లబోయారు ఒక్క క్షణం. ఆ తర్వాత సంతోషంతో అందరి మొహాలు వికసించాయి. వాసంతి అదృష్టాన్ని ముక్తకంఠంతో ప్రశంసించారు. నిజంగా అసలు కట్నం వద్దన్నారటండి. ఇంకా పూర్తి నమ్మకం కుదరక కామాక్షమ్మ ఆరా తీసింది. అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ. నిజంగాను అబద్ధంగాను ఏమిటి వద్దన్నారని చెప్పాగా. పాపం వియ్యంకుడు గారు ఎంత మంచివారంటే, అయ్యా మా పెద్దమ్మాయికి 15,000 కట్నం ఇచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు రిటైర్ అయ్యాను. రెండో పిల్లకి అంత కట్నం ఇచ్చుకోగల శక్తి నాలో లేదు అనగానే, నేను మిమ్మల్ని కట్నం అడగనే లేదు కదండి అన్నారు చిరునవ్వుతో. తెల్లబోయాను నేను. మాకేం కట్నాలు కానుకలు అక్కర్లేదు. ఎటొచ్చి ఆడవాళ్ళు సరదా పడతారు కనుక అత్తగారు ఆడబిడ్డ లాంఛనాలు మీ శక్తి కొద్దీ జరిపించండి చాలు. ఏదో మీకున్న దాంట్లో ఓ రోజు పెళ్లి జరిపించండి చాలు అన్నారే. నిజంగా ఆయన దేవుడే అని అనిపించింది ఆ క్షణంలో. ఈనాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇదంతా మన అదృష్టం, ముఖ్యంగా వాసంతి అదృష్టం అనుకో అన్నారు వెంకటరామయ్య గారు ఆనందంగా తబ్బిబ్బవుతూ. వాసంతి పెళ్లి ముహూర్తం మరీ నెలకే కుదిరింది. ఇంట్లో పెళ్లి పనులు, బజార్ పనులు, పెళ్లి హడావిడి ఆరంభమైంది. కట్నం లేదు. పిల్లకి కాస్త బంగారం అన్నా పెట్టకపోతే ఏమనుకుంటారోనండి. మెడలో బొత్తిగా కాసున్నారు గొలుసు, 2 జతల గాజులతో కన్యదార వస్తే ఏం బాగుంటుందండి. ఒక 3,000 పెట్టి నెక్లెస్ సెట్ కొందాం అంది కామాక్షమ్మ. ఆ మాట సబబే అనిపించింది వెంకటరామయ్య గారికి. కట్నం ఎలాగా వద్దన్నారు. బట్టలు కాస్త ఖరీదైనవి పెట్టాలి సుమండి. అప్పగింతలకి కుటుంబం అంతటికి పట్టుబట్టలు పెడదాం. మరొక ప్రతిపాదన. తల ఆడించాడు వెంకటరామయ్య గారు. పాపం లాంఛనాలు ఒకటి చాలన్నారు. బొత్తిగా ఆడపడుచులకి అత్తగారికి 116 ఇస్తే ఏం బాగుంటుందమ్మా. పెద్ద కూతురు చిన్న సందేహం. అవునవును అని అనుకున్నారు అందరూ. అత్తగారికి 500, ఇద్దరు కూతుళ్ళకి 500, 1000 రూపాయలు లాంఛనాలకి కేటాయించారు. వెండి కంచం చెంబైనా ఇవ్వడం లేదు మనం. అల్లుడికి 2-3 మంచి సూట్లు కుట్టిద్దాం నాన్న పెద్ద కొడుకు సలహా. ఉంగరం మాత్రం చేయించాలి సుమండి. చిన్న మెత్తు బంగారం పెట్టి తీరాలి అల్లుడికి. కట్నం వద్దన్నారు. బొత్తిగా పానకం బిందెలు ఇత్తడివిస్తే బాగుండదేమో, స్టీల్వి కొందాం. కట్నం ఖర్చు లేదు. అక్కయ్య కంటే మంచి చీరలు కొనుక్కుంటాను నేను. పెళ్లి కూతురు తెగేసి చెప్పింది. 1000 రూపాయలు చీరలకి శాంక్షన్ చేశారు అందరూ. నాన్న ఇంట్లో వాళ్ళందరూ పెద్ద ఉద్యోగస్తులు, ఫారెన్ రిటర్న్స్. పెద్ద కూతురు డాక్టరు, మొగుడు ఫారెన్ రిటర్న్, కొడుకు 2,000 రూపాయల జీతగాడు. పెద్ద కోడలు సరే పెద్ద కుటుంబంలోంచి వచ్చింది. అబ్బో వాళ్ళ ఇంట్లో అందరూ మోడర్న్గా ఉంటారు. భోజనాలకి టేబుల్ మీల్స్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. కింద కూర్చోరు వాళ్ళు. పెద్ద కొడుకు చెప్పేశాడు. వాళ్ళు ఉండేది 3 పూటలు. మనం కక్కుర్తి పడకుండా 4 రకాల స్వీట్లు, హాట్లు చేయించాలి. 4 వంట వాళ్ళని పిలుద్దాం. మంచి వాళ్ళనే కుదర్చండి. కామాక్షమ్మ ఆర్డర్ జారీ చేసింది. 4 వడ్డన వాళ్ళని కూడా మాట్లాడండి నాన్న. ఊరికే వాళ్ళ ముందు మనం వడ్డన వాళ్ళలాగా వడ్డించలేం, తేలికైపోతాం. పెద్ద కూతురు విడిది అంటూ ఏవో 2-3 గదులిస్తే బొత్తిగా బాగుండదు. కింద పడుకోబెట్టడం ఏం బాగుంటుంది. ఏదైనా గెస్ట్ హౌస్ చూద్దాం నాన్న, లేదంటే హోటల్లో రూమ్స్ బుక్ చేద్దాం. 3 పూటలే కదా అన్నాడు చిన్న కొడుకు. అన్నట్టు ఎవండోయ్, ప్రయాణం ఖర్చులో ఒకవైపు ఇవ్వడం మన రివాజు.
వాళ్ళు అడగలేదు కదా అని అగొడితే ఏమీ బాగుండదు. మనసులో ఏమనుకుంటారో అది మాత్రం మర్చిపోకండి. ఒరే బాబు, తీరా వేళకి దొరక్కపోవచ్చు, ముందుగానే మంచి కళ్యాణ మండపం రిజర్వ్ చేయించుకోవాలి. ఆ పని చూడు, బొత్తిగా ఇంత చిన్న ఇంట్లో పెళ్లి చేస్తే దర్జాగా ఉండదు. వెంకట్రామయ్య గారు ఆ పని పెద్ద కొడుక్కి పురమాయించారు. పెళ్ళైన వెంటనే పిల్లని తీసుకెళ్ళిపోతామన్నారు. కాపురానికి కట్నం ఎలాగూ లేదు గనక దాని కాపురానికి కావాల్సిన 4 కొనియాల్సిందే. వెండి కంచం చెంబు వద్దన్నారు గనక ఆ డబ్బు పెట్టి స్టీల్ సామాను కొనేద్దాం. అలకపాన్పు లేదు కనుక రేడియో అమ్మాయికి ఇచ్చేసి పంపిస్తే సరి. ఫర్నిచర్కి ఒక 2000 ఇచ్చేద్దాం. ఏం కొనుక్కుంటారో వాళ్ళ ఇష్టం. అప్పుడు టైం ఉండదు. ముందే 2 డెన్లప్ పరుపులు కొనండి. కామాక్షమ్మ లిస్టు చదివి ఆర్డర్ జారీ చేసింది. మొత్తానికి ఇంట్లో అందరి సలహాలు ఆచరణలోకి వచ్చాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. అట్టహాసంగా ఆడంబరంగా వాసంతి పెళ్ళి ధూమ్ధామ్గా జరిగిపోయింది. వియ్యాల వారందరినీ ప్రతిక్షణం కనిపెడుతూ ఏ లోటు రాకుండా సకల మర్యాదలు జరిపించారు. ఆడపెళ్లి వారు నెస్కేఫ్ కాఫీ, పూటకో 2 రకాల టిఫిన్లు, 4 రకాల వంటలు, స్వీట్సు, అడుగడుగున కూల్ డ్రింక్సు, టేబుల్ మీల్సు, పెద్ద గెస్ట్ హౌసు అంతా విడిదిగా ఏర్పాటు చేసి వేడి నీళ్లు, చన్నీళ్ళు, అది లేదు ఇది లేదు అనకుండా ఆడపెళ్లి వారు చేసిన ఏర్పాట్లు చూసి చాలా మెచ్చుకున్నారు మగపెళ్లివారు. ఏ అలకలు గొడవలు లేకుండా చాలా బాగా జరిగిపోయింది. ఎంతైనా కల్చర్డ్ ఫ్యామిలీ అని అనుకున్నారు ఆడపెళ్లివారు. పెళ్ళపెళ్ళ ఉదయం పెళ్ళి, సాయంత్రం రిసెప్షన్ గ్రాండ్గా జరిగాయి. తెల్లవారు పెళ్లివారంతా వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఉండి పెళ్ళికొడుకు వాసంతిని తీసుకొని వెళ్ళాడు. మిఠాయి ఉండలు చలిమిడి చేసి స్టీల్ సామాను ప్యాక్ చేయించి డెల్లప్ పరుపులు, బాంబే డైయింగ్ దుప్పట్లు, 2 పెట్టెల నిండా చీరలు, రేడియో ప్రజెంటేషన్లు, సామాన్లు 2 పెట్టెలు, ఫర్నిచర్కి 2000 రూపాయల చెక్కుతో వాసంతిని కన్నీళ్లతో కాపరానికి సాగనంపారు అందరూ. పెళ్లివారు వెళ్ళాక ఆడపెళ్లివారు కాళ్ళు చేతులు చలిమిడి ముద్దయి కదల్లాక 4 రోజులు పడకలేసి రెస్ట్ తీసుకున్నారు. వెళ్ళవలసిన సామాను వెళ్ళి, చేర్చవలసిన కుర్చీలు బల్లలు చేర్చి, చెల్లించవలసిన బిల్లులు చెల్లించి, ఇల్లు యథాప్రకారం అయ్యాక వెంకట్రామయ్య గారు సావకాశంగా బిల్లులు లెక్కలు ముందేసుకొని కూడికలు తీసివేతలు ఆరంభించారు. ఎన్నిసార్లు కూడినా ఎన్నిసార్లు తీసివేసినా 15,000 కట్నమిచ్చి చేసిన పెద్ద కూతురు పెళ్లి ఖర్చు 20,000, దమ్మిడి కట్నం లేని చిన్న కూతురు పెళ్ళి 25,000 ఎలా అయిందో తెలియక లెక్కలు ఎక్కడ తప్పామో అని వెంకట్రామయ్య గారు పాపం లెక్కలు చూస్తూనే ఉన్నారు. ఇంకా కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మెంబర్షిప్లో పూర్తి నవలలని పెడుతున్నాను. తప్పకుండా మెంబర్షిప్లో లాగిన్ అయి పూర్తి నవలలని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.